హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్వీట్ కార్న్ని కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడకబెట్టుకోండి. లైట్గానే ఉడకబెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా. తర్వాత ఇలా మైదా పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే చాలా సాఫ్ట్గా వస్తుంది సమోసా. ఇలా కలుపుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఆయిల్ పిండిలో కలిసేలా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని చపాతీ ముద్దలా పిసుకోండి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగానే ఇలా కలుపుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటా కలపండి. కలిపిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కష్టమే కానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత ఒక్క 5 minutes పిండిని నానబెట్టుకోండి. తర్వాత స్వీట్ కార్న్ ఇలా ఉడికితే సరిపోతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లెడలో వేసుకోండి. వాటర్ అన్నీ పోతాయి. వాటర్ ఉంటే సమోసా చేయరాదు కదా, ఇలా చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే వీడియో ఎక్కడ ఏం వేసామో తెలియదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇలా కొంచెం మైదా పిండిలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా దోశ పిండిలా కలుపుకోండి. ఇది ఎందుకంటే సమోసా వేసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఇది ఎందుకో అని. అప్పుడు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి. మొత్తం ఇలా కలుపుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట చేసే సమోసాలు అంత ఆయిల్ మంచిగా ఉండదు కదా. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా పిల్లలకు చేసి పెట్టండి. ఇలా కొన్ని స్వీట్ కార్న్ తీసుకోండి. తీసుకొని ఇందులో కొంచెం కారం వేయండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం మాత్రమే వేయాలి. వేసి మొత్తం కలుపుకోండి. కలిపిన తర్వాత మనం నానబెట్టిన పిండి ఉంది కదా, అది తీసుకొని ఇలా ఒకసారి మళ్ళీ పిసకండి. తర్వాత ఇలా చపాతీ ముద్దలు ఒక్కొక్కటి తీసుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ముందే చేసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. చేసిన తర్వాత పొడిపిండిని వేసి ఇలా చపాతీలాగా చేసుకోండి. సన్నగా చేసుకోండి, పల్చగా ఉండాలి. దొడ్డుగా ఉంటే చపాతీలు అంత క్రిస్పీగా రావు, మళ్ళీ ఆయిల్లో తొందరగా ఉడకదు. ఇలా చేసుకోండి. ఇలా సన్నగా ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి. మనం శ్రమ అనుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. అవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టిన తర్వాత అది హీట్ అయినాక చపాతీని దీనిపైన వేసి కొంచెం లైట్గా కాల్చుకోండి, మరీ ఎక్కువ కాలొద్దు. సమోసా షీట్స్ కావాలంటే సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి, కాకపోతే ఇంట్లో చేసుకున్నవి ఇంకా వేరే ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇవి కావాలంటే సూపర్ మార్కెట్లో కూడా చేయడానికి టైం లేని వాళ్ళు సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి. కావాలన్న వాళ్ళు తీసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ లైట్గా ఇలా కాల్చుకోవాలి. చూడండి ఎన్ని సమోసా షీట్స్ వచ్చినాయో. తర్వాత ఇలా ఒక 2-3 తీసుకొని ఏదో ఒకటి సహాయంతో ఇలా డబ్బా షేపులా ఇలా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్టు చేసుకోండి.
ఇలా డబ్బా షేప్లో చేసుకోండి సమోసా షీట్ని. చేసిన తర్వాత వీటిని సమానంగా మళ్ళీ 2 ముక్కలు మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నిటినీ ఒకేలాగా ఒకే సైజులో చూసుకొని కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, వీటిని కూడా పడేయకుండా వేస్ట్ చేయకుండా వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా అన్నిటినీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో కష్టం అనుకుంటాం సమోసా చేయడం, కానీ ఈ షీట్స్ అండ్ ఫోల్డింగ్ వస్తే చాలు, మనము సమోసా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అన్ని షీట్స్ని ఇలా రెడీ చేసుకున్నాను. ఇవి కట్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఏం వేస్ట్ కావు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన లోపు ఇలా సమోసాలు మనం రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా కొంచెం ఈ స్వీట్ కార్న్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించేది రోల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకే దాంతో 2 రెసిపీస్ చేసుకోవచ్చు. పిల్లలు ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇలా రోల్స్ కూడా చేసుకోవచ్చు. మనం మైదాపిండి ఫస్ట్ వాటర్లో వేసాం కదా, అది గమ్లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టినా కదా, అదే దీనికి ఇట్లా అతుక్కోవడానికి ఇలా పెట్టాలి. తర్వాత ఇలా సమోసాలు చేసుకోవాలి ఒక్కొక్కటి. కొంచెం టైం అది వచ్చే వరకు కష్టంగా ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి ఈజీగా. అంటే ఫస్ట్ ఎవరికైనా రాదు, ఒకసారి పోతేనే మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. ట్రై చేసి చూడండి, ఇలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మిశ్రమాన్ని మైదాపిండి వాటర్లో పెట్టినాం కదా, అది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకుంటే విడిపోతుంది సమోసాలు. అది గమ్లాగా యూజ్ అవుతుంది. ఇలా అన్ని సమోసాలు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్. ఇలా సమోసాలన్నీ ఒక్కొక్క దాన్ని ఇలా రెడీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసా వేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత హైలో పెట్టి కాల్చుకోండి. ఈజీగా చేసుకోవచ్చు సమోసా. ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, ఇలా అప్పుడప్పుడు రివర్స్ చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోండి. చూడండి, బయట బండి మీద దొరికే సమోసాలాగా ఎంత బాగా వచ్చినాయి కలర్. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చితో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని సమోసాల మీద వేసుకోండి. అంతే, ఈజీగా సమోసా ఇంట్లోనే టేస్టీ సమోసా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఒక టిప్పి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో లోపల. చాలా బాగుంది.